జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే సార్, మీ పేరండి? నమస్తే, నా పేరు ఆదిరెడ్డి రామచంద్రరావు. ఎవరండి? సిద్ధాపుర గ్రామం. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోండి? జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకని కూటమి అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? ఎందుకనంటే 2019 నుంచి 23 ఫిబ్రవరి, మార్చి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఏదో పథకాలని చెప్పి ఏదో రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కోవడం తప్ప అభివృద్ధి అంటూ ఏమీ కనపడతా. ఒక రోడ్లు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఏదైనా ఉన్న రంగాలలో కూడా భారీగా ఇబ్బంది పడుతున్నారు. ఒక వెహికల్ మోటార్ ఫీల్డ్ కానీ, ఒక రైతుల విషయంలో కానీ, రైతులు ఉన్నారు ఇప్పుడు ధాన్యాలు పట్టుకొని సంచులు లేక, ఒకవేళ ధాన్యం పట్టుకున్న ఆ డబ్బు పడక నానా ఇబ్బంది పడుతున్నారు. అదే కమిషన్ ద్వారా అయితే ధాన్యం పట్టుకోవడం ఈజీగా పట్టుకోవడం, 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ ఉంటుంది గవర్నమెంట్ రేటుకి దీనికి. కానీ దీనివల్ల ఏంటంటే ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ నుంచి. అయితే మామూలు కమిషన్ ద్వారా అయితే 5 రూపాయలు 10 రూపాయలు తక్కువ వచ్చినా రైతుకి కొద్దిగా ఈజీగా ఉంటుంది అన్నమాట. కోత కోసిన తర్వాత వెంటనే పట్టుకోవడం, ధాన్యం వెళ్ళిపోవడం, ఆ ఇబ్బంది ఉండదు. అది వర్షం పడినా తడుతుందా ఇబ్బంది లేకుండా. 2019 నుంచి 24 వరకు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఈసారి ప్రజల్లో బలంగా ఓట్లాడడానికి వెళ్లే రైట్ మనకు ఉందని చెప్పేసి ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఏమంటే ఇచ్చిన హామీలు పథకాలు చెప్పగానే ఉన్న డెవలప్మెంట్ ఉన్నా కదా. నిరుద్యోగ సమస్య ఉంది. ఏదో 5,000 రూపాయలు వాలంటరీ వ్యవస్థ, 5,000 రూపాయలు 5,000 రూపాయలు ఏదైనా ఫ్యామిలీ సరిపోద్దా? వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, మీకు కాదనట్లా. వాలంటరీ వ్యవస్థ ఆ కుటుంబం, ఒక భార్య పిల్లలు 5,000 రూపాయలకి రిజిస్టర్ అవ్వగలరా? అది జీతం కాదు, గౌరవ వేతనం అని చెప్పేసి కూడా. గౌరవ వేతనం కరెక్టే. తన పరిస్థితి ఏంటి? 5,000 రూపాయలు అదే ఉద్యోగం చేయాలి, వేరే ఉద్యోగం చేయగలరా? అయితే నిన్న జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ఇంకా పెంచుకుంటూ ఈసారి కూడా ఇప్పటిదాకా ఇచ్చిన హామీలన్నీ కూడా మరి రాబోయే కాలంలో కూడా అన్ని అమల్లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. ఏమంటే పథకాలు తీసుకున్నారు, 100కి 20 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ పథకాలు ఇచ్చుకొని పోతే ఎంతవరకు ఇస్తారు? ఆదాయం సృష్టించి పథకాలు ఇవ్వమనండి. మీ పథకాలు ఇవ్వడం తప్పనంట్లా, దానికి వచ్చి ఆదాయం సృష్టించండి. ప్రతి తాకట్టు పెట్టి, సచివాలయం తాకట్టు పెట్టి, అది తాకట్టు పెట్టి, ఇది తాకట్టు పెట్టి కాదంట. ఆదాయ వనరులు సంపాదించమనండి, సంపాదించమండి. ఎవరు ప్రజలు వ్యతిరేకంగా పథకాలకు వచ్చి సంపాదించాలి కదా. స్వతహాగా సంపాదించమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని సంపాదించమనండి. అవి తాకట్లు పెట్టి, లేదా బాండ్లు తాకట్టు పెట్టి, అవి పెట్టి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు దాకా 2014 నుంచి 19 వరకు కూటమి అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఇచ్చినటువంటి 600 హామీలు అమలు చేయకుండా 2019లో ఓడిపోయారు. మళ్ళీ 2024 వచ్చేసరికి కూటమి అని చెప్పి అబద్ధపు మోసాలు ప్రిపేర్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి, మాయమాటలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు దాకా అధికారంలో ఉన్న పార్టీ అంటారు. ఏం అబద్ధాలు చెప్పారన్నా? అబద్ధాలు ఏం చెప్పారన్నా? ఇచ్చినటువంటి 600 హామీలు కూడా అవి నెట్లో నుంచి డిలీట్ చేసి ప్రజలకి ఈ హామీలు మేము ఇచ్చామనేది కూడా గుర్తింపు లేని విధంగా చేశారన్న. ఆ విషయం అయితే నాకు పెద్దగా అవగాహన లేదు. మా అమ్మాయి అయితే మేమేంటంటే డెవలప్మెంటింగ్ అంటే లేదు. ప్రస్తుతానికి నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, ఉద్యోగాలు లేవు, ప్లస్ రోడ్లు లేవు, అధిక భారం పడిపోతున్నాయి. ఇంతకుముందు ఒక కుటుంబం ఫ్యామిలీ బతకాలంటే 5,000 6,000తో సరిపోయేది. ఇప్పుడు 10,000 రూపాయలు సరిపట్ల, ప్రతిదీ భారం పడిపోయింది. అదే అనేక సమస్యలు ఉన్నాయి. 2024లో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేయలేదని మీరు భావిస్తున్నారు? అభివృద్ధి జరగలేదనుకుంటున్నారు? అభివృద్ధి ఏముందండి? అభివృద్ధి ఏం లేదు, పథకాలు తీస్తున్నారు. అభివృద్ధి లేని పథకాలు ఏంటంటే పథకాలతో అందరూ సాటిస్ఫై ఎలా ఉండేవాళ్ళ? ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎమ్మెల్యే ముందుగా అక్కడ ఒక్కసారి రోడ్లు రండి. ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని మీరు? ఎమ్మెల్యే పనితీరు బాగుంది. పైనుంచి ఫండ్స్ లేని ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి? పైనుంచి ఫండ్స్ అంటే ఇస్తే ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఫండ్స్ లేని ఏం చేయగలరు? ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలేరు.
అందుబాటులో ఉంటారు ఆయన? ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు, కానీ పైనుంచి ఏమో ఫలానా వర్క్ చేసుకుంటే ఫలానా ఒక ఎమ్మెల్యే గారికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ నెలకో 20 రోజులకో 2 నెలలకు అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే గారు సమస్య కదా, సీఎం గారు ఒక అపాయింట్మెంట్ ఉండదు సీఎం గారి నుంచి. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఆయన కూటమి అధికారంలోకి రావాలని మీరు అంటున్నారు. బాబు సూపర్ 6 అని కాపీ కొట్టిన పథకాలను తీసుకొచ్చారు, కానీ జగన్ చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు, ఇవి జనాలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారు జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అంటారు. నిజంగా ఏ పథకాలు, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎక్కువగా బలంగా వెళ్ళే అవకాశం ఉందంట? టీవీ కూడా ప్రవేశపెట్టిన పథకాలు జనంలో వెళ్ళే అవకాశం ఉంది. నమస్తే, మీ పేరన్నా? ఆర్ కృష్ణ అండి. ఎవరన్నా? శ్రీరాంపురం. జగన్ గారు నిన్న మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో కొన్ని పథకాలకు పెంచారు, ఇంకా కొన్ని పథకాలు అలాగే 2019 నుంచి 24 కొనసాగిన పథకాలన్నీ కొనసాగుతాయి అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్న పథకాలు ప్రవేశపెట్టి వాటిలో ప్రజాదరణ చాలా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయని అంటున్నారు. జనాల్లో ఏది బాగా మేనిఫెస్టో ప్రజలకి అందుబాటులో బాగా ఇష్టపడుతున్నారంటారు? జగన్ గారి పరిపాలన ఇష్టపడుతున్నారండి అందరూ. జగన్ గారి పరిపాలన బాగుంది, మేనిఫెస్టోలు అన్నీ బాగున్నాయి. మొత్తం మొన్న స్కూల్ విద్య అది చాలా బాగుంది. డోక్రా వాళ్ళకి అనగా లేకపోతే ఆసరా అనగా అన్ని విధాలా బాగుంది ప్లాన్. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అసలు ఈ సూపర్ 6 పథకాలు ప్రజల్లో బ్లాక్ బాస్టర్ హిట్ ఉన్నాయి, అధికారంలోకి వచ్చేది కూడా కూటమేనంటున్నారు. ఎన్ని కోటాలు వచ్చినామ్మా, ఎంతమంది కలిసి వచ్చినా గత 14 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు ఏం చేస్తాడు? లాస్ట్ ఫైనల్గా ఈ 5 సంవత్సరాల్లో చేయలేరుగా. అది మునుపు చేసి ఉంటే మాట నమ్మడానికి ఉండేది. సూపర్ 6 కాదు సూపర్ 10 అనిపించు అవ్వచ్చు. మునుపు ఇప్పుడు చేయకుండా ఇప్పుడు చెయ్యాలి అంటే ఇది 5 సంవత్సరాలు ఎలాగవుతుంది? అవదుగా. ప్రజల్లోకి కూటమి బలంగా వెళ్తుంది. ఈ సైకో జగన్ని కిందకు దింపేయడమే లక్ష్యం. 2024లో జరుగు జగన్ పక్కకి పో అంటున్నారు. ఎన్ని కోటాలు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా ఈ అందరూ ఇంకొక 10 మంది కలిసి వచ్చినా నాన్న జగన్ మట్టికి ఇంటికి పంపించడం సాధ్యం కాదు. పార్టీ 2024 ఎలక్షన్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకోవచ్చు హ్యాపీగా. జగన్ నేరాలకు బ్రాండ్ అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బ్రాండ్ కాదండి, అబద్ధాలకు బ్రాండ్. జగన్ బ్రాండెడ్. జగన్ 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హామీలు 99% అమలు చేశానని అబద్ధాలు చెప్తున్నాడనే మరి చంద్రబాబు నాయుడు గారు. అది మట్టి చాలా తప్పమ్మ. చంద్రబాబు నాయుడు గారు చెప్పే చాలా తప్పు. అది 99% కూడా అభివృద్ధి పథకంలో అమలు జరిగింది. చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా జరిగింది. వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు 2014లో చెప్పింది ఏం చేసాడు? ఏం చేయలేదుగా. వైకాపా నిన్న ప్రవేశపెట్టింది అసలు మేనిఫెస్టోనే కాదు, అదంతా మాయఫెస్టో. మనదే కూటమి సూపర్ 6 బ్లాక్ బాస్టర్గా జనాల్లోకి వెళ్తుంది. ప్రజలందరూ కూడా కూటమి రావాలని కోరుకుంటున్నారు. అదంతా వస్తుందేనమ్మా, అది ఏమి ఉండదమ్మా. కూటమి వస్తే ఎందుకు ఏమవుతుంది? కూటమి వల్ల ఏమీ పని అవ్వదు. ఈ 4-5 కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఒంటరిగా వస్తాడో పులివెందుల పులి ఒంటరిగా వస్తుంది. మీ నియోజకవర్గంలో, ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎవరు ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? వాసుబాబు గారు. ఎందుకు వాసుబాబు గారు అని మీరు అంత ధీమాగా వ్యక్తం చేస్తున్నారు? వాసు అన్న అంటే ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ వాసు గారు. అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఒక అవినీతి జరగకుండా ఉండడానికి మేనిఫెస్టోలో ఏదైనా. అలాగే వాసుబాబు గారికి మీ నియోజకవర్గంలో ప్రత్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి కూడా ఈసారి 2024లో ఈసారి కూటమికి అధికారం ఇవ్వడానికి ఉంగుటూరు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మే ప్రసక్తిలో ప్రజలు లేరని చెప్పేసి అంటున్నారు. నిజమేనంటారా? అదంతా ఉత్తిదేనమ్మా. ధర్మరాజు గారు మంచి వ్యక్తే, కరెక్టే, అవునే. మా అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇది కాదు కదా. ఇప్పుడు జగన్ గారి పార్టీ, జగన్ గారు అధికారంలో ఉన్నారు, జగన్ గారిదే వస్తుంది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మాచేపల్లి చిరంజీవిరావు అండి. సార్, 2024లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తే బాగానే ఉంటుంది. ఒక్క లోపం ఉంది, భూ హక్కు చట్టం లేకుండా ఉంటే వైఎస్ఆర్సీపీని మించింది లేదు. ప్రతి వ్యక్తికి ఇంటికి డబ్బులు వస్తున్నాయి.
ఈబీసీ నేస్తం వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ప్రతిదీ కూడా ఆన్లైన్లో కానీ ఎవరికి లంచం ఇవ్వక్కర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. దట్ ఈజ్ ఓన్లీ భూ హక్కు చట్టం ఒకటే లోపం, అంతే. నిన్న జగన్ గారు మేనిఫెస్టో ప్రకటించారు. ఆ మేనిఫెస్టోలో కొన్ని గతంలో ఉన్న విధంగానే అన్నీ కొనసాగుతాయి. కొన్ని పథకాలకు మాత్రం చేయూత అని, అమ్మఒడి అని, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటి వాటిని కొంచెం అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళారు. ఈ జగన్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంతా కూడా మేనిఫెస్టో కాదు, అది మాయఫెస్టో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆల్రెడీ వరకు నవరత్నాలు అన్నీ అమలుపరిచారు కాబట్టి ఇది కూడా కరెక్టే. అసలు జనాలు ఇతను ప్రవేశపెట్టినటువంటి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో నమ్మే ప్రసక్తిలో లేరు. బాబు సూపర్ 6 ప్రజల్లో బ్లాక్ బాస్టర్ హిట్గా పేలింది అంటున్నారు. అదంతా కాదండి, ఓన్లీ జగన్ ప్రకటించింది అన్నీ కూడా మళ్ళీ ఇది వరకు జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతాయి, దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఈసారి 2024లో ఎవరు ఎమ్మెల్యేగా అవుతారని మీరు భావిస్తున్నారు? ఎవరు ఎమ్మెల్యే గారు భూ హక్కు చట్టం సరిగ్గా జరిగితే మాత్రం వైఎస్ఆర్సీపీ మళ్ళీ వస్తుంది. సార్ నమస్తే, మీ పేరండి? నరసింహారావు. సార్ ఎవరండి? కలబోరం. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే మనం చెప్పలేం కదమ్మా, ఏ పార్టీ వస్తే అలా చెప్పగలుగుతాం. మీరేమనుకుంటున్నారు? అంటే జగన్తో బాగుండకుండా. జగన్ రావాలని మీరు అనుకుంటున్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా జరుగు జగన్ జూన్ 4 నుంచి కుర్చీ ఖాళీ చేసేయని అంటున్నారు. అనుకుని అవసరం అది అదే మనం చెప్పగలుగుతాం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంట? పరిపాలన మాకు ఒకటే ఇబ్బంది, మనకు కావాల్సిన ముందు అది ఒకట్ల అది అడిగి మీకు చూడవుతుంది, అది ఒకటే బ్యాడ్. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంట? చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా స్కామ్ జరిగింది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందంట. లేదండి, అటువంటిది లేదు. 2024లో నిన్న జగన్ గారు మేనిఫెస్టోను ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సూపర్ 6 పథకాలను ప్రకటించారు. ప్రజల్లో ఏది బలంగా వెళ్తుందని మీరు భావిస్తున్నారు? జగన్దే బలంగా ఉంటుందండి. ఎందుకు జగన్దే బలంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? అసలు జగన్లో బాగున్నారు, దాంతో మేము బాగున్నాం. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు బాబుగా మనం కూటమి ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు బ్లాక్ బాస్టర్ హిట్, ఈ జగన్ మేనిఫెస్టో అంతా కూడా మాయఫెస్టో అంటున్నారు. మేనిఫెస్టో అంటే బస్సు ఫ్రీ పెట్టాడు చంద్రమోహన్ గారు, అది మంచిదే పద్ధతి. అంటే రేవంత్ అలా పెట్టాడు, అలా పెట్టాడు, ఇందులో ఆశ్చర్యం ఉంది. అంటే రేవంత్ వచ్చింది కాబట్టి ఇంటికి వస్తా ఆ ఉద్దేశం. అంటే అక్కడ తెలంగాణలో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వస్తుందని ఈ పథకాలు పెడితే వస్తారని 90% వస్తుందని లెక్కేశారు. అది మరి ప్రజల్లో బలంగా వెళ్ళిందంట అంటే మనం చెప్పలేకపోతున్నాం. ఎక్కువ శాతం తెలుగుదేశానికి ఉంది, ఉంటాయి మరి కూటమికే ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలకు ఒక వంట పోరాటము జగన్. ఎలా అవుతుంది? కష్టం. జగన్ అయితే 2024లో అధికారంలోకి రావడం ఉంది, మాధ్యమం వచ్చేస్తారు. మరి జగన్ గారు వీళ్ళంతా కలిసి వచ్చినా మనం మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తున్నాం, గెలుపు మంది అందరం తప్ప ఉంది. మాకు జగనే అవుతాయి వచ్చి కొడతా ఒకటి ఏం చేయగలదు. మరి ప్రజలంతా నా పక్షాన ఉన్నారు, గెలుపు కూడా మందే అని జగన్ గారు అంటున్నారు. ఉన్నాం, ప్రతిపక్షం ఉంటున్నాం. ఇప్పుడు మేము ఆయన ఒక్కడు ఇలా 4 ఓట్లు 3 ఓట్లు పడుతుంది, మాకు 1 ఓటే పడుతుంది. 2024లో ఉంగుటూరులో ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? చెప్పలేం, మా సమానంగా ఉంటుంది. సమానంగా ఉందండి. 2019 నుంచి 24 వరకు వాసుబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎలా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇప్పుడు దాకా? ఆయన పరిపాలన ఎలా ఉంది? నెంబర్ 1. ఏ తప్పు ఏ పాపం తెలియదు. ఒక ఓడిపోతే వస్తే జగన్ ఓడిపోతాడు, అతను వాడు అందుబాటులో ఉంటారు మీకు? అందుబాటులో మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మీ పట్ల ఎలా ప్రవర్తించారు? ఎప్పుడైతే రమ్మంటాడు, అతను ఓడు కూడా రమ్మంటాడు. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు సురేష్ కుమార్. ఏ ఊరండి? గణపవరం. సార్ నిన్న జగన్ గారు మేనిఫెస్టో ప్రకటించారు 2024 ఎలక్షన్కి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ప్రకటించారు. ఎవరి పథకాలు ప్రజల్లో బలంగా వెళ్తాయంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాల్లో ఆల్రెడీ ఇప్పటివరకు చేస్తున్న నవరత్నాల పథకాలకే ఎక్స్టెన్షన్ ఇస్తూ కొన్ని పథకాలను కొంచెం పెంచుకుంటూ వెళ్ళాడు. అలాగే సూపర్ 6గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు.
14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన పథకాలు ఏ విధంగా అమలైనయో ప్రజలంతా చూశారు. లాస్ట్ 2019లో 600 పైసలకు పథకాలు అనౌన్స్ చేసి అందులో ఒక పథకాన్ని కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు. ఈయన ఇచ్చిన నవరత్నాలని ఫుల్ఫిల్గా 95% కంప్లీట్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. అదే ధీమాతోటి ప్రజలు రానున్న ప్రభుత్వంలో కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే నమ్మకం చంద్రబాబు నాయుడు పైన ఉండదు. ఈ పథకాలే ప్రజలకి చేరతాయనే ఆశ ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలనే ప్రజలు నమ్ముతున్నారు, వాటికే పట్టం కడతారు. నిన్న జరిగినటువంటి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అబద్ధాలు ఎలా చెప్పగలవు జగన్, 99% నువ్వు పథకాలన్నీ కూడా అమలు చేశాను, ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానని చెప్పి అబద్ధాలు చెప్పడానికి నువ్వు బ్రాండ్ అని చెప్పేసి అని అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా నిజాలు చెప్పారా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాల యొక్క లబ్ధిదారులను అడిగితే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి చెప్పట్లేదు దానికి సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రాష్ట్రంలో. అదే రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు కనుక అమలు చేస్తే 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎకనామికల్ అంచనా ఉంది. దాని మూలకంగానే ఈ రాష్ట్రం నిన్న మొన్నటి వరకు మరో శ్రీలంక అయిపోతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 70,000 కోట్ల రూపాయల పథకాలని 1,40,000 కోట్ల రూపాయల పథకాలుగా ఆయన ఏ విధంగా తీసుకెళ్ళగలడో ఆయన చెప్పట్లేదు. ఆయన మేనిఫెస్టోలో దానికి ప్రణాళిక లేదు. తర్వాత ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తాను ఈ రాష్ట్రాన్ని చెప్పే మాట 14 సంవత్సరాల్లో ఆయన చేయలేకపోయింది. గతంలో రేపు వచ్చాక చేస్తాడని నమ్మకం కూడా ప్రజలకు ఏమాత్రం కూడా లేదు. జగన్ నేరాలకు బ్రాండ్ అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అని కూడా అంటున్నారు. జగన్ నేరాలకి బ్రాండు, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధికి బ్రాండ్ అంటే ఒకే ఒక మాట. నేరాలు అనేది అది కామన్ పబ్లిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది నేరాలు అనేది ఎక్కడ జరుగుతున్నాయి అనేది పబ్లిక్ చూస్తారు. అలాగే అభివృద్ధి అనేది 5 సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం చేయలేకపోవడం అభివృద్ధి. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా అయినా సరే ఇవాళ రాష్ట్ర రాజధాని కింద మళ్ళా వైజాగ్ని ఆయన డెవలప్ చేస్తున్నాడు అనేదానికి తార్కాణమే అభివృద్ధి అంటేను. అభివృద్ధి అనేదానికి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు, కీలక హామీలు ఏవి కూడా అమలు జరగలేదు. మొత్తం కూడా అంతా స్కామే జరిగింది. ఇచ్చేది కొంత అయితే లాగేది కొండంత అని చెప్పేసి కూడా అంటున్నారు. అదే సార్, ఇప్పుడు ఇచ్చేది కొంత లాగేది కొండంత అనేది రేపు మే 13వ తారీఖున ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకొకటి అభివృద్ధి స్కాములు అనేది ఎక్కడున్నాయి? స్కాముల గురించి జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన దాంట్లో ఈడీ అటాచ్మెంట్లు అన్నీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ అయిపోయినాయి. ఏది నిరూపణ కాలేదు. ఈయన నిరూపణ కాకుండానే స్టేని తెచ్చుకుని ఈ స్కాములను ఆపుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఆయన జైల్లోకి వెళ్ళి వచ్చాడు. స్కాములు చేసేది ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు మే 13వ తారీఖున. జరుగు జగన్ జూన్ 4న కుర్చీ ఖాళీ చేసే అని కూడా అంటున్నారు. ఇలాంటి పంచ్ డైలాగులు, స్లోగన్స్ చాలా ఉంటాయి. మనం చెప్పొచ్చు, ఆయన చెప్తాడు. అది ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఇస్తారు ఆయన తీర్పు ఏంటనేది. దానికి ఎంతో టైం లేదు. మ్యాక్సిమం 1 మంత్లోనే అన్ని రకాల రిజల్ట్లు వస్తాయి. ఈ రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు నాయుడు కాకుండా ఈ రాష్ట్రానికి 2014లో ఏ విధమైనటువంటి మోసం చేసిందో ఆ కూటమి బారి నుంచి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సేవ్ చేయగలడు. మళ్ళా చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. మీ ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఈసారి ఎవరు ఎమ్మెల్యేగా ఉండబోతున్నారు మీరు భావిస్తారు? వైఎస్ఆర్సీపీ అందులో దాంట్లో ఉంది, వాసుబాబు నెక్కుతాడు. ఆయన మీకు 2019 నుంచి 24 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుబాటులో ఉన్నారా మీకు? ఆయన చాలా అందుబాటులో ఉన్నాడు. ఓన్లీ గణపవరం టౌన్లో 34 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడు. అది మెయిన్గా డ్రింకింగ్ వాటరు, అట్లాగే మెయిన్గా సీసీ రోడ్స్, అలాగే డ్రైనేజీ సిస్టము, ఎవ్రీథింగ్ పబ్లిక్ ఏదైతే కమోడిటీస్ కావాలో అవన్నీ కూడా వాసుబాబు నాయకత్వంలో జరిగింది. అంతకు మించి వాసుబాబు ద క్లీన్, చాలా అవినీతి రహిత పరిపాలకుడు వాసుబాబు. అంతకుముందు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు, వాసుబాబు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలుసు. చాలా క్లీన్ పర్సన్ వాసుబాబు.
కంపల్సరీ వాసుబాబు మరొకసారి విజయం సాధిస్తాడు ఈ నియోజకవర్గంలో. సార్ నమస్తే, మీ పేరండి? సత్యనారాయణ ఊరండి? ఊరే. సార్ 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది? జనసేన. జనసేన. ఎందుకని జనసేన? అందరూ అనుకూలంగా ఉంటుంది బాగా. వీళ్ళు కరెంటు కాలితే పింఛను తీసేస్తున్నారు, ఇది రేషన్ కార్డు తీసేస్తున్నారు. మరి ఎలా కరెంటు కాలకుండా? జగన్ గారు 2019 నుంచి 24 వరకు ఉన్న పరిపాలన ఎలా ఉందంట? మాకు పరిపాలన ఎలా ఉన్నా అందరూ అనుకూలంగా ఉండాలి. అందరూ అనుకూలంగా మరి లేకుండా నీకు కరెంట్ ఎక్కువ కరెంటు కాకుండా ఎలాగా కరెంటు పింఛను తీసేస్తే ఎలాగ బతుకుతూ కూలి పని చేసుకునే వాళ్ళు? పింఛన్ ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పద్ధతి ఎలా ఉంది? బాగానే ఉంది. అది బాగానే ఉంది. మరి రేషన్ కార్డు కరెంట్ ఎక్కువ తీసేస్తే రేషన్ కార్డు కరెంటు పిల్లలు చదువుకుంటారు, నువ్వు కూలి పని చేసుకుంటున్నావు. ఆధార్ ఏంటి? ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరిచిన 99%. ఈసారి ఓట్లు అడగడానికి హీరోల్లో మనం ప్రజల వద్దకు వెళ్ళడానికి ఒక అనుకూలమైన పరిస్థితి ఉందని చెప్పేసి జగన్ గారు అంటాం ఎవరైనా అంటారు. ఇప్పుడు ఎవరైనా అంటారు. ఈసారి ముఖ్యమంత్రి మీరు పవన్ కళ్యాణ్ గారు జనసేన రావాలని అనుకుంటున్నారు. జనసేన అంటే కూటమి అధికారంలోకి రావాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన కూటమి అధికారంలో రావాలి. వస్తే ఏం అభివృద్ధి చెందుతుంది, ఏం బాగుపడుతుంది అంటే? అన్ని అభివృద్ధి చెందుతుంది ప్రతిదీ. 2014లో కూడా ఇలాగే కూటమి అని చెప్పేసి బీజేపీ, జనసేన, టీడీపీ అలాగే మాయమాటలు చెప్పి ఈ ప్రజలు మోసం చేశారని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్న ప్రభుత్వం అండి. అవును, మోసం అలా చేస్తారు. మోసం ఎందుకు కాదు, ఏమవుతారు? మీకు ఓటే లెక్కేసుకోండి. కరెంట్ ఎక్కువ కాలేదని రేషన్ కార్డు తీసి తడు ఏమవుతాడు? వీళ్ళు కొంటలేదా కరెంటు? వీళ్ళు వేసి కొంటలేదా? చెప్పండి. ఇప్పుడు ధర్మం ఉండాలి కదా. 2014లో కూడా ఇదే కూటమి అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఏది కూడా అమలు చేయకుండా మళ్ళీ ప్రజల్ని ఈ రోజు కూటమి అని చెప్పేసి ప్రజలు మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు అంటున్నారు. ఎవరు మోసం చేయడానికి సిద్ధమవుతున్నారు? అధికార పార్టీ అంటున్నారు. ఇప్పుడు దాకా ఉన్న అధికార పార్టీ చేయలేదు, అది మోసం చేయలేదు. ఇప్పుడు అది జనసేన తెలుగుదేశం మోసం చేయలేదు, రాలేదు. అప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఈ లోకేష్ నన్ను తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను తిట్టారు అని చెప్పేసి ఆయన ఒక్కడే ఒంటరిగా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. అదే మోసం లేదు. మోసం కాదు, ఆయన తిట్టారు. మీరు లోకేష్ గారు మీరు నా తల్లిని తిట్టారు, నన్ను దూషించారు, నేను మిమ్మల్ని చాలా గౌరవించాను అని చెప్పేసి 2019లో ఆయన ఒక్కడే పోటీ చేయడం జరిగింది. అయినా ఒక సీటు వచ్చింది ఆయనకి జనసేన తరపు నుంచి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమితో 21 సీట్లు మాత్రమే తీసుకున్నారు. కూటమి పొత్తు అంటే సగం సగం ఉండాలి అని చెప్పేసి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద నాయకులు అంటున్నారు. మీకు ప్రజలు ఏది ధర్మతే వేస్తారు ఓటు. 2024లో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా అయితే బాగుండదు? ఎవరు ధర్మరాజు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. ధర్మరాజు గారు అయితే ఏం అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? వచ్చేవాడు వీళ్ళు ఏం అభివృద్ధి వచ్చేవాడు ఏం అభివృద్ధి చేస్తాడు, ఏం చేస్తా అన్నాడు. చేస్తాడో చూడాలి కదా. ఇప్పటి వరకు మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగని పనులు ఏమి అంటారు? ప్రతి అభివృద్ధి చేయాలి. ఏంటండి ఏముందంటే ఏం చేస్తాం, ప్రతిదీ అభివృద్ధి చూడండి. అన్ని అభివృద్ధి చేసాం. ఈసారి ప్రజల్లోకి మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. ప్రజలు ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు మనకంటూ ఒక రైట్ ఉందని చెప్పేసి కూడా అంటారు. ఎవరికాళ్ళు అంటారు. అంటారా ఏమంటారు? ఏంటంటారు? మీకు ధర్మం ఏది ఉంటే అది నెగ్గుతుంది. అది. నమస్తే, మీ పేరు? నా పేరు బుద్ధారు పుల్లయ్య. ఎవరండి? సరిపల్లి. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది? నెక్స్ట్ అండి, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకంటే వాడికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. వాడు ఒకవేళ రైతులు చేయకపోతే రోడ్లు కానీ పరిపాలన విధానం కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం టాపు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ తేవాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా ఆయనే సాధ్యం. ఎందుకని అంత గట్టిగా మీరు చంద్రబాబు నాయుడు గారే కావాలి, ఆయన వస్తేనే జరుగుతుంది అంటారు? 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంట? మేము కూడా ఒకసారి అంటే రాజన్న జగనన్న అంటే రాజన్న అడుగుజాడని నడుతాడు, ఆయన ఈయన చేస్తాడని ఒక్కసారి చూడండి అంటే ఒకసారి ఇచ్చాం. ఆయన ఇచ్చిన దానికి చదువుకున్నాడు ఉద్యోగం, పనిచేసేడు పని, ఆకలి అన్నం పెట్టాలి. ఈయన అలా కాదు, పడుకుంటే 10,000, కూర్చుంటే 10,000, నుంచుంటే 10,000, ఊంటే 10,000. ఏంటి డబ్బు ఇచ్చి ఎంతకాలం నడుతాడని? అప్పులు ఇప్పుడు కూడిపోతే ఎవరు తీసుకొస్తారు బయటికి? ఒక ఇండస్ట్రీ నడపాలి. ఇప్పుడు నా అబ్బాయి ఉన్నాడని
చెన్నై జాబ్ చేస్తున్నాడు, ఇక్కడ స్టేట్లో చదివి ఇంకో స్టేట్లో పది ఉద్యోగం చేయడం ఏంటండి? రేపు పొద్దున ఆటోకి వస్తాడు, ఎవరు వస్తాడు? నన్ను బాక్స్లో పెడతాడు, చచ్చకి వస్తాడు, అంత్యక్రియ చేస్తే మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు, అంతేనండి. అలాగే ఇప్పుడు ఏదో ఒక కార్ ఇండస్ట్రీలో ఏదో ఒక ఇండస్ట్రీ ఏదో ఒకటి తీసుకొస్తే కనీసం ఒక 10,000 మందికో 5,000 మందికో ఒక ఉద్యోగం ఉంటుందండి. ఇప్పుడు నేనున్నాను, నేనేం చేశాను? ఒక సైకిల్ మీద సంపాదించాను, నా కొడుకు కారు దగ్గర నా కోరుకుంటుంది. అలాగే డెవలప్మెంట్ లేదు. నా కొడుకు బీటెక్ చేసాడు, పనులు చేస్తున్నాడు. ఇక్కడ చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు. ఇసుక మాఫీ ఏంటంటే ఇసుక ఊరినే వస్తుంది. ఇసుక 28,000 18,000 30,000 ఏంటంటే ఇసుక ఫ్రీ. ఒక సామాన్యుడు ఇల్లు కట్టాలంటే ఇసుక సిమెంట్ ఐరన్ ఆ రేటు డౌన్ చేస్తే వాడి ఇల్లు కడితే 16 రకాలకి పనులు దొరుకుతాయి. వ్యాపారం కూడా డెవలప్మెంట్ ఉండదు. ఈయన నన్ను ఒక్కసారి చూడండి, నేను 44 సార్లు బట్టలు నొక్కాను, నా కోసం 2 సార్లు బట్టలు నొక్కండి, మీకు ఇష్టమైతే చేయండి, అది మానేమని ఓటేమని అడగట్లా. నా పరిపాలన బాగుంటే ఏంటి మానేమన్నాడు. అదండి నచ్చిందంటారు పరిపాలన? నాకు నచ్చలేదండి. మరి మీరు ఇప్పుడు పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని మీరు అంటున్నారు. అవే పథకాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికంటే భిన్నంగా ఎక్కువ రెట్టింపుతో ఇస్తామంటున్నారు. అది తప్పండి, అలా చేయకూడదండి. ఉద్యోగులు ఇమ్మనండి, ఇండస్ట్రీస్ తీసుకురమ్మనండి, ప్రాజెక్టులు చేయండి. అంత ఎందుకండి? పోలవరం ప్రాజెక్ట్ చేస్తానని జూన్ నెల చెప్పాడు, అరే జూన్ సంవత్సరం మరి ఎందుకు చెప్పాడండి? ఎక్కడైనా 20 కిలోమీటర్ రోడ్డు ఎక్కడం పోసేయడండి. అంటే రోడ్లు ఉంటేనే మనం సాటికి వెళ్ళగలం, వెళ్తే ఇంటికి చేరుకుంటాం అని ఈయన వచ్చే మన అధికం కాదని. ఆఖరి మా సర్పంచ్ గారు 26 మంది సర్పంచ్ ఉన్నారు. ఒక్క సర్పంచ్ కూడా కోతులు కొట్టించాలని భయం, కుక్కను చంపించాలని భయం, సెక్రటరీ కుక్కను చంపించాలని భయం. ఇదేంటండి? ఆ కుక్కను కరిస్తే మన హాస్పిటల్కి వెళ్తున్నాం, అదేం పోయింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసింది. ఈ కూటమి అన్ని అబద్ధాలు చెప్తా మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతుంది అంటున్నారు. హామీలంటే అది ఇచ్చిన హామీలని బ్రాండ్ షాపులు తగ్గిస్తానండి, ఒక్క షాప్ తగ్గించలేదండి. ఇంతకుముందు బ్రాండ్ షాప్ అయిపోయి అందుకని ఆ కూల్ డ్రింక్ షాప్లోకి వెళ్తే థమ్స్అప్ పోండి అంటాం, సెవెనప్ ఇమ్మంటాం, లెమన్ ఇమ్మంటాం. అలాగా బ్రాండ్ షాప్కి వెళ్తే అలా అనుకోలేదండి. 120 రూపాయలు కాయండి, 130 రూపాయలు కాయండి, 120 రూపాయలు కాయండి, 130 రూపాయలు కాయండి. అదంతా ఆల్కహాల్ స్పిరిట్ తప్ప ఏమీ లేదు. ఈ రోజు తాగిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ కమ్మండి, కిడ్నీలు ఊపిరితో పోకపోతే అడగండి. మళ్ళీ ఈసారి 2024లో 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హామీలన్నింటిలో 99% అమలు చేశాము. హీరోలా ఈసారి మనం ఓట్లు ఆడడానికి వెళ్ళడం రైట్ ఉన్నాడు. ఏం చేశారండి? హామీలు ఇచ్చాడు. ఏ హామీలు ఇచ్చాడని? నేను పెన్షన్ అంటాడు, పెన్షన్ పథకాలు అన్నాడు. ఆ పథకం ఇచ్చిన హామీలు ఏంటి? రోడ్లు పోసాడా? ఒకటి పోలేదు. పోలవరం పోసాడా? 2 పోలేదు. 3 రైతులకి ఏదో చేస్తాను ప్రాజెక్టులు కావాలని చేశాడా? చేయదండి. ఇండస్ట్రీస్ తెప్పించాడని తేలేదండి. డెవలప్మెంట్ లేదండి. ఇవన్నీ ఆయన సంబంధించి కదంటారా? ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం ఆయన సంబంధించి కదా, పోలవరం ప్రాజెక్టు సంబంధించి కదా. ఆ బ్రాండ్ షాపులు తగ్గిస్తాను ఆయన కూడా ఆయన అన్నాడు కదా, ఆయన తగ్గించాడు, ఆయన సంబంధం లేదా? ఇవన్నీ కలిపి 1% అండి. అంటే బ్రాండ్ షాపులు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్లు ఇవన్నీ కలిపి 1%, 99% చేశారు. అదే నిన్న జగన్ గారు మేనిఫెస్టోని విడుదల చేశారు. 2024 ఎలక్షన్లకు సంబంధించిన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మన మేనిఫెస్టో ఎక్కడికి మాయం చేసేది ఉండదు, ఇది నెట్లో అవైలబుల్గా ఉంటుంది. కానీ 2014లో కూటమి అని చెప్పేసి ఇచ్చినటువంటి 600 హామీలను కూడా వాళ్ళు నెట్లో నుంచి డిలీట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఈసారి 2024లో కూటమి అధికారంలోకి రాదు, ఈసారి మళ్ళీ విజయం మందే, 2024 జూన్ 4వ తారీఖున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్నారు. కానీ ఇంకో ఈసారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మనం అడుక్కుంటే వేసేవాడు ఉన్నాడు. ఇప్పుడు ఏటాకి అవతల ఉన్నాడు. ఒక రొయ్య ఉందండి, రొయ్య చెట్లు ఎందుకు పాడైపోతున్నారని రొయ్యకి రేటు లేదు, మేత అడుగు లేదు. అది ఎక్కడ చేస్తాడు? అది ఎక్కడ పోగొట్టుకుని అక్కడ చేసుకోండి. ఈ క్రాప్ పోతే ఇంకో క్రాప్ ట్రై చేస్తున్నాడు. ఏదో రైతు రేట్ ఏదండి? ఇది 200 190 రూపాయలు రేటా? నాకు ఎంత అని అది పర్సనల్ అంట. అది మనకు తెలియదు. నిజంగానే తెలిస్తే మనం మాట్లాడుతుంది, తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. ఆ రొయ్యకమ్మ మేత అరువు లేదు, మరి ఎలా బతాడండి? రొయ్య ఎలా తెస్తారు డబ్బులు? రొయ్యకి రేటు ఉంటేనే కదా కరెంట్ బిల్ అండి, అంత తీసుకోండి కరెంట్ బిల్ అన్నాడు. ఇప్పుడు రాజశేఖర జగన్ గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి జగన్ ఏమన్నాడు? కరెంట్ ఫ్రీ అన్నాడు. మరి మొన్న 4 సార్లు ఎందుకు కరెంట్ బిల్ పెంచాడు? ఇప్పుడు ఫ్రీ ఎందుకు ఇస్తాడు? డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడా? అలాంటి వ్యక్తి 4 సార్లు ఎందుకు ట్యాక్స్ పెంచాడు? 4 సార్లు ట్యాక్స్ పెంచాడండి. అదేంటని అడిగితే బొగ్గు ఫ్యాక్టరీ అంటారు. బొగ్గు ఎప్పుడు చల్లబోయే బొగ్గు కొనాలంట. దానికి ఏం సంబంధం ఏంటని? ఆయన బొగ్గు కొనడానికి ఈయన చెల్లించడం ఏంటని? మీ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా 2019 నుంచి ఎమ్మెల్యే 24 వరకు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇప్పుడున్న అభ్యర్థి గతంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? అని ఆయన పనితీరు అంటే ఆయన పవర్ ఇవ్వాలని. ఎమ్మెల్యే నువ్వు ఓటు ఇచ్చే తప్ప ఆయన పవర్ ఇస్తే జగన్ పవర్ ఇస్తే ఇక్కడ చేస్తాడు ఎమ్మెల్యే. పవర్ ఇవ్వకుండా మీరు ఇవ్వకుండా ఎక్కడికి వచ్చి చేస్తాడు చెప్పండి?
ఆయన నిధులు వదిలితే ఆయన చేస్తాడు. ఇప్పుడు బోన్పల్లి మా బ్రిడ్జ్ ఉందండి, ఈ బ్రిడ్జ్ కూలిపోయిన సంగతి ఏంటండి? నష్టపోయాను కదండి. ఒక లారీ పోతాయి, ఆ లారీ పోతే ఎంతమంది పోతారండి? అడ్డే బ్రిడ్జ్ మోసం అందరూ చచ్చిపోతారు. ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, కట్టేవాళ్ళు లేడు. అలాంటే కాంట్రాక్ట్ లేడు. కాంట్రాక్ట్ లేదే నిధులు వస్తారో తిరిగి కాంట్రాక్ట్ ఇరుక్కుపోతారు. ఆడ ఆసుపత్రి అమ్ముకోవాలి, ఆ రోడ్లు పడాలి. ఒకదానికి అలా అలా లంకిలు ఉంటాయండి. అది 2024లో ఉంగుటూరులో ఎవరు గెలుస్తున్నారని మీరు భావిస్తున్నారు? ధర్మరాజు గారండి. ఓటమి ధర్మరాజు గెలుస్తారండి. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? వాలంటీర్లు చేసిన పని ఒకటేనండి, పెన్షన్ ఇవ్వడం. ఆ తర్వాత వాళ్ళు వ్యవహారం చేసుకోవడం. ఎక్కడికి వెళ్తున్నాంటే వాలంటీర్ ఆఫీస్కి వెళ్తున్నాను. అది వాలంటీర్ ఏం చేస్తానో తెలియదు. వాలంటీర్ వాళ్ళు ఏముందండి, మా సర్వేలు తీసుకోండి, 25 మంది వాలంటీర్లు 125 అంటే 1,25,000. ఒక నెలకి 1,25,000 అంటే సంవత్సరం ఎంత అండి? 12 లక్షలు 12,25,000. ఇంక 16 లక్షలు. ఎన్ని రోడ్లు పోయించాను? 5 భాగాలు 80 లక్షలు అండి. ఎన్ని సిమెంట్ రోడ్లు పోయించాను? ఎన్ని డ్రైనేజ్ గడిచించాను? ఏం చేశారండి? వాలంటీర్ వాళ్ళే ఉన్నారు. మాది వాలంటీర్ వ్యవస్థ బాగుంది, అది జన్మభూమి కార్యక్రమం. ఆడు కొత్తగా పేరుతాడు, ఇది కొత్తగా పేరుతాడు తప్ప డెవలప్మెంట్. జన్మభూమి కమిటీల ద్వారానే అవినీతి జరిగింది, లంచగొండితనం ఉంది. ఇప్పుడు లంచగొండితనం లేని వివక్షత లేనటువంటి పార్టీలు, మతాలు, కుల మతాలకు అతీతంగా ఎవరిని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి పథకం కూడా అందరికీ అందించామని చెప్పేసి కూడా అంటున్నారు. అదే అందింది, ఎవరికి అందిందండి? అందులో అంత ఎందుకని? మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ విఆర్ఏ, రేపు మే నెల 11 వస్తే 4 సంవత్సరాలు పుండిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి నాకు డబ్బులు రావాలి, మా నాన్న డబ్బులు అండి. దీనికోసం ఏం చెప్పండి? ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగాను, ఏళ్ళు తిరిగాను, బీహారం తిరిగాను, మా ఎంఆర్ఎం చుట్టూ తిరిగాను. అర్హతే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిని కూడా అని అంటున్నారు. అర్హత అంటే ఏంటండి నాకు తెలియదు. 3 ఎకరాల పొలం అంటే ఆడు కోటీశ్వరుడు. 3 ఎకరాలు అంటే 1,50,000, 1,50,00,000. వాడికి రుణమాఫీ కింద లేకపోతే వ్యవసాయ నిమిత్తం ఉన్నారు. అలా కాదు, వాడికి ఏమి ఇవ్వాలి? యూరియా, అమోబాస్, డిఏపి, పురుగు మందు, ఎరువులు ఇస్తే వాడు తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. ఈ పక్కడికి భూమి ఉండదు, ఆడికి భూమి ఉంటుంది. ఆడికి డబ్బు ఇస్తే బాగా జరుగుతుంది. ఆ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? 1 వందల ప్యాకెట్ మొదలు పెడుతున్నాడు. అలా కాదు, వ్యవసాయదారుడికి యూరియా, అమోబాస్, డిఏపి, పురుగు మందు, ఎరువులు మందులు ఇస్తే వాడు తీసుకెళ్ళి వ్యవసాయం పెడతాడు. అది పక్కా అండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.